మేమైతే సక్సెస్ఫుల్ గా ఇండియాకి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంటే ఎప్పుడు కూడా ఫ్లైట్ టికెట్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో బస్ కి కూడా అప్పుడే బుక్ చేసేసుకుంటాం అనమాట. ఎయిర్పోర్ట్ కి అయితే ఎప్పుడు కూడా మా అన్నయ్య నేను రిసీవ్ చేసుకోవడానికి వస్తాను. నేను వచ్చేసి నైట్ 2:30 అలా దిగాను. బయటకు వచ్చేటప్పటికి 3 అయ్యింది. వాళ్ళందరూ ఫ్యామిలీతో వచ్చారు నిద్ర లేకుండాని. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ పాప నిద్ర లేదే అనేసి అని జాలేసింది. చాలా మందికి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇల్లులు అనేవి దగ్గరలోనే ఉంటాయి. అంటే 2 అవర్స్ 3 అవర్స్ అలా జర్నీ ఉంటుంది. కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇటు సైడ్ ఉండే వాళ్ళందరికీ మాత్రం ఇలా దూరంగా ఒక 10 అవర్స్ వేస్ట్ అవుతుంది. ఈ 10 అవర్స్ ని కూడా వేస్ట్ అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే వచ్చే దారి అంతా కూడా మంచిగా ఉంటాయి ప్లేసెస్. బస్ వచ్చేసి ఎవ్రీ 1 అవర్ కు ఉంటుంది అనమాట. మేమైతే 4:30కి ఉన్న బస్ కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి 7:30 ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ ఏదైనా చేస్తామనేసి ఆపుతారు. నాకైతే నైట్ నుంచి అసలు ఆ నిద్ర లేదు కదా, ఫుల్ వికారం హెడేక్ గా ఉంది. అందరూ టిఫిన్ చేయడానికి కిందకి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇక దన్ను పడుకున్నాడు. ఇంకా నాకు బాగాలేదనేసి అని కూర్చున్నాను. పాపం లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో టిఫిన్ చేయలేదమ్మా తీసుకొస్తాము అంటూ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారు కదా అని నేనైతే ఇడ్లీ తినేసాను. ఎప్పుడు కూడా ఈ సాయి కృష్ణ అనే హోటల్ దగ్గరే ఆపుతారు. బస్సు వాళ్ళకి వీళ్ళకి ఉంటుంది కదా, వీళ్ళు ఇక్కడే ఆపాలి ఇక్కడే తినాలి అనేసి అని వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు. అందుకు డైలీ అక్కడే ఆపుతారు. వాళ్ళకి తెలిసిన హోటల్స్ లోనే ఆపుతారు. అందరూ అయితే చక్కగా 4:30కి ఎక్కాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ గా పడుకున్నారు. ఇక ఇప్పుడైతే తినేసారు కాబట్టి సరదాగా వాళ్ళకి కొంచెం ఫ్రెష్ గా ఎనర్జీ వచ్చినట్టుగా ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకెవరు పడుకోకుండా చూసుకుంటున్నారు ఫోన్లు అవంతా. నేనైతే కనుక బయట ఈ ప్రకృతిని అంతా చూసి ఆనందిస్తున్నాను అనమాట. ఇప్పుడే సన్ వస్తూ ఉంది, చాలా బాగుంది అసలు. ఇలా 10 అవర్స్ జర్నీ చేయలేము అనుకున్న వాళ్ళైతే మనం ఏ కంట్రీ నుంచి వస్తున్నామో అలాగా డైరెక్ట్ గా గన్నవరంకి తీసేసుకోవచ్చు. కనెక్టింగ్ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఫ్లైట్ అనేది మారాలి. కానీ అలా గన్నవరం ఎయిర్పోర్ట్ కి అక్కడి నుంచి రావడం వల్ల ఇబ్బంది ఏంటి అంటే, మనం ఏదైనా ఇప్పుడు అందరూ వస్తున్నారు అంటే ఖచ్చితంగా ముందు తీసుకుంటారు. బాగుంటది కదా, దుబాయ్ లో గానీ హైదరాబాద్ లో గానీ బ్రాండెడ్ ఉంటాయని. అలాంటివి ఏమైనా తీసుకుంటే హ్యాండ్ లగేజ్ లో అలౌ చేయరు. ఖచ్చితంగా మనం ఏదైతే తెచ్చుకుంటున్నాం పార్సల్ అందులో లోపల పెట్టుకోవాలి. ఇంకో మైనస్ ఏంటంటే, ఇలాగా హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి 1 అవర్ లో వచ్చేస్తాం ఫ్లైట్ జర్నీ అయితే. కానీ మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఈస్ట్ వెస్ట్ లో ఉండే వాళ్ళకి టాక్సీ గానీ లేదంటే ఏదో ఒకటి మాట్లాడుకునే రావాలి. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో రైల్వే స్టేషన్ లేదు, అలానే ఏ బస్ స్టాప్ కూడా లేదు. మీరు తెచ్చుకున్న లగేజ్ అంతా మళ్ళీ ఆటోకి దేనికైనా మాట్లాడుకొని అంత అవస్థపడి వేసుకెళ్ళి ఆ ట్రైన్ కి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఈ బస్ నుంచి వచ్చేటప్పటికి ఎంత అవుతుందో 2-3 గంటలు అటు ఇటులో అదే అవుతుంది. నేను దానికోసమే ఇంతకు ముందు అలాగే వచ్చాను. అత్తయ్య గారు మావి గారు వాళ్ళు ఇంటి దగ్గర నుంచే కారు మాట్లాడుకొని వేసుకురావడం మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడం అలా ఈజీగానే ఉంది. కానీ బాగా పేలుతుంది అలా చూసుకుంటే కూడా. అది మన ఇష్టం అనమాట. మీకు ఎలా చేయాలనుకుంటే ఎలా వీలుగా బాగుంటుంది అనుకుంటే అలా చేయాలి. నాకైతే కనుక హైదరాబాద్ నుంచి బస్ కి రావడమే బాగా అనిపిస్తుంది. నేనైతే ఈ బస్ జర్నీనే ప్రిఫర్ చేసుకుంటాను ఎప్పుడు. ఈ బస్సులు కూడా అన్ని గవర్నమెంట్ వే వస్తాయి. ఏపీఎస్ఆర్టీసీ అయితే కనుక సేఫ్ కాబట్టి ఇంకా అది కూడా ఎయిర్పోర్ట్ నుంచే వస్తుంది. మనం ఎయిర్పోర్ట్ లో దిగగానే ఇండియా సిమ్ వేసుకుంటాం కాబట్టి వాళ్ళు ఒక 1/2 అవర్ బిఫోర్ మనకి ఫోన్ చేసి అడుగుతారనమాట. మీరు వచ్చేసారమ్మా, ఎంత టైం పడుతుంది, లేట్ అవుతుందా ఏంటి అన్నట్టుగా. మనకు ఒక 15 మినిట్స్ అటు ఇటులో ఉంటే కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు, ప్రాబ్లం ఉండదు. మేము ఇప్పుడైతే దుర్గమ్మ టెంపుల్ దగ్గర కరెక్ట్ గా వెళ్తుంది బస్సు. ఫస్ట్ గుండా అమ్మ దర్శనం జరిగినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టుకున్నాము. ఇక విజయవాడ నుంచి మా ఇంటికి అయితే 4 గంటలు అలా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇక ఈ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే బస్సులు ఎలా అంటే, మనం బయటికి రాగానే ఎయిర్పోర్ట్ లోనే కింద అక్కడ బస్సులు అనేవి స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి అక్కడ హోటల్స్ అన్ని ఉంటాయి. ఒకవేళ టిఫిన్ తినేసి వెళ్ళాలనుకుంటే అక్కడే తినేసి బస్ లో అక్కడే స్టార్ట్ అవ్వచ్చు. కాకపోతే ఎయిర్పోర్ట్ లో కొంచెం బాగా ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి ఏదైనా తినాలంటే వీళ్ళు ఆపిన దగ్గర తింటే గనక బెటర్. లేదు మేము పైనుంచి ఇంత లగేజ్ ని తీసుకురాలేమో అనుకుంటే పైన ఎయిర్పోర్ట్ ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆ బస్ ఎక్కితే గనక అక్కడ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన పెద్ద బస్ స్టాప్ ఉంటుంది, అందులో డ్రాప్ చేస్తారు. అక్కడ కూడా మనం వెయిట్ చేయాలి.
చేయొచ్చు. ఈ బస్సు అనేది మనం రావాలనుకుంటున్నాం కదా రాజోల్ బస్సు, అది వచ్చేసి బస్ స్టాప్ లో కూడా చాలా సేపు ఆగుతుంది, అక్కడ ఎక్కొచ్చు ఈజీగాని. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే కనుక కొంచెం విజయవాడ క్రాస్ అయిన తర్వాత ఒక హోటల్ ఉంటుంది, అక్కడ ఆపుతారు. తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు, అదంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఫుల్ ఆకలితో ఉన్నాను, ప్లస్ మన ఆంధ్ర భోజనం తినాలని తెగ ఆశగా ఉంది. కూరలు అయితే చాలా స్పైసీగా ఉన్నాయి, టేస్ట్ మాత్రం అబ్బా చాలా బాగుంది. మీల్స్ వచ్చేసి 130 రూపీస్. దన్నుకు అయితే పెరుగు నచ్చింది, వాడైతే పెరుగు వేసుకుని తిన్నాడు. నాకైతే ఈ బంగాళదుంప కర్రీ ఇక పప్పు అన్ని చాలా బాగా నచ్చినాయి. అసలు కొబ్బరి పచ్చడి అయితే నా ఫేవరెట్, దాంతో చాలా అన్నం తినేసాను. నేను మా కొలీగ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చెప్తా అనమాట, ఇలాగ 10 అవర్స్ జర్నీ ఉంటుంది మాకు వెళ్ళేటప్పటికి, ఒక 24 అవర్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి అనేసి అంటే వాళ్ళు అంటారు అదేంటి అంత దూరమా అనేసి అని. ఈ 10 అవర్స్ అయితే పర్వాలేదు, ఇది వచ్చేసి టౌన్ లో డ్రాప్ చేయడానికి. ఇప్పుడు పాలకొల్లు నరసాపురంలో దిగామనుకోండి, అక్కడి నుంచి మన విలేజ్ అనేది మళ్ళీ వేరే కదా, అక్కడి నుంచి ఆటోకి గానీ కారుకి గానీ రావాలి అంటే 1.5 అవర్ గానీ 1 అవర్. ఫైనల్ గా అయితే బస్సు మాకు దగ్గరలో ఉన్న టౌన్ పాలకొల్ దగ్గరకు వచ్చింది. ఇక ఇక్కడి నుంచి రాజోల్ కి వెళ్తుంది. చాలా మంది రాజోల్ వెళ్లే వాళ్ళే ఎక్కువ ఉంటారు బస్సులోను. కువైట్ నుండి మా ఇంటికి రావడానికి అయితే ఇన్ని గంటలు జర్నీ చేయాలండి. అసలు ఫుల్ టైర్డ్ అయిపోతాము, ఫ్లైట్ లోనూ నిద్రలేక బస్సులోనూ నిద్రలేక మామూలుగా ఉండవు, అసలు చుక్కలు కనిపిస్తాయి ఇంటికి వచ్చేటప్పటికి. జర్నీ అనుకుంటాం గానీ అయ్యి బాబోయ్ మామూలుగా ఉండదు, అసలు చాలా ఫేస్ చేయాలి. నా జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయింది. నేనైతే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఫస్ట్ గా అయితే దండం పెట్టేసుకుంటున్నాను. నాకు తెలిసి వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.